ఢిల్లీ ఎక్సైజ్ పాలిసీలో ఆ కవిత పాత్ర ఏ విధంగా ఉంది, కవిత ఇటువంటి ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా జరిగిందనే కోణంలో సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఒక ప్రత్యేక శ్రద్ధతో కూడా ముందుకెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే కవితను హైదరాబాద్లో కవిత నివాసంలో ఆ విచారణతో అరెస్ట్ చేసిన నేపథ్యం చూసుకోవచ్చు. దాని తర్వాత ఈడీ అధికారులు ఢిల్లీలోని రోజా అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈడీ కస్టడీలోకి తీసుకున్నారు. దాని తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి తిహార్ జైలుకి తరలించారు. తిహార్ జైల్లోనే ఆ కవితను సిబిఐ విచారించింది. దాని తర్వాత సిబిఐ తన రిమాండ్లోకి తీసుకోవాలంటూ కూడా అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఢిల్లీలోని రోజా అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి విధించారు. ఆ 3 రోజుల కస్టడీ తర్వాత ఏప్రిల్ 15వ తేదీన కవితను మరోసారి ఢిల్లీలోని రోజా అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచగా కవితకు సంబంధించి ఇన్ని రోజులుగా ఏవైతే వాదనలు అయితే వినిపిస్తున్నారో ఆ వాదనలో కవితకు సంబంధించి ఎటువంటి వాంగ్మూలాలు తీసుకున్నారు, ఎవరెవరు ఇన్ఫార్మల్గా మారారు, ఎవరి దగ్గర నుంచి అప్రూవల్గా డీటెయిల్స్ అయితే తీసుకున్నారు, వాటన్నిటిని కోణంలో అయితే సిబిఐ మరోసారి ఇటు కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. మొత్తానికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వారందరిపైన కూడా టార్గెట్ చేస్తూ కూడా ఇటు సిబిఐ ముందడుగులు వేస్తున్న నేపథ్యంలో మరోసారి కస్టడీకి సంబంధించి అయిపోయింది కాబట్టి మరో 14 రోజులు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలంటూ కూడా ఇటు సిబిఐ కోరగా ఇటు ఏప్రిల్ 23వ తేదీ వరకు కవితను జ్యుడిషియల్ రిమాండ్కి అయితే విధిస్తున్నట్టుగా కూడా ఢిల్లీలోని సిబిఐ స్పెషల్ కోర్టు అయితే దీనికి సంబంధించి ఇచ్చింది. కాబట్టి మరొకసారి ఏప్రిల్ 16వ తేదీన కవితకు సంబంధించి సాధారణ బెయిల్ పైన విచారణ జరిగే అవకాశాలు కూడా రేపు కనిపించబోతున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలోనే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరెవరు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, కింగ్ మేకర్స్ ఎవరు, ఈ సౌత్ గ్రూప్ చెందిన నాయకులు ఎటువంటి విధంగా ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో రూపకల్పనలో ఉన్నారు, ఈ కంపెనీలు ఏర్పాటులో ఏ విధంగా ఉన్నారు అనే కోణంలో అయితే మొత్తంగా ఒకవైపు నడుస్తుంది. కాబట్టి ఎటు నుంచి ఎటువైపు నడుస్తుందో ఇలాంటి కోణాలకు సంబంధించి చూడాల్సిన అంశాలు అయితే మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎంతవరకు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, వీళ్ళందరూ కూడా సూత్రధారుల పాత్రధారుల, ఇందులో వీళ్ళు వాటాలు ఏ విధంగా పెట్టారు, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ విధంగా ముడుపులు ఇచ్చారు, ఇందులో కవితకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో అయితే ముందుకు అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరుణంలోనే ఎటు నుంచి ఎటువైపు నడుస్తుందనే కోణంలో అయితే మొత్తంగా ఈ నడుస్తున్నాయి. ఒకసారి మనం ఈ కేసులో మరింత ముందుకు వెళ్ళినట్లయితే కవితను ఈరోజు కవితను ఏప్రిల్ 15వ తేదీన కోర్టు ముందు హాజరుపరిచే సమయంలో ఆమె జై తెలంగాణ నినాదంతో అయితే ఆమె ఆ కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళారు. మరి కోర్టు రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కేవలం సిబిఐ బయట ఇటు బీజేపీ నాయకులు చెప్పే మాటలనే ఇటు సిబిఐ వాళ్ళు పదే పదే క్వశ్చన్స్ వేస్తున్నారు. 2 ఏళ్ళుగా ఒకే సందర్భంలో జరుగుతున్నాయంటూ కూడా ఆ కవిత చెప్పారు. మరోవైపు ఈ 2.5 ఏళ్ళుగా ఈ దాదాపుగా ఒకే స్క్రీన్ ప్లే స్టోరీ దర్శకత్వం మొదలవుతుందంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసుకోవచ్చు. కేవలం ఉద్దేశపూర్వకంగా తప్పుదారులోనే ఆ కవితను అరెస్ట్ చేశారంటూ కూడా చెప్పిన సమాధానాలు చూసుకోవచ్చు. మొత్తానికి ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్లతో కూడిన సమావేశాలకు సంబంధించి మేము ప్రశ్నిస్తున్నాం. అడిగిన ప్రశ్నలకు సూటుగా సమాధానాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టిస్తున్నారంటూ కూడా సిబిఐ అధికారులు మరోసారి కోర్టు ముందు దృష్టిలోకి తీసుకొచ్చారు. మరి ఇలాంటి కోణంలో ఇన్ని అంశాలకు సంబంధించి సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు కవిత పైన టార్గెట్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతోంది, కవిత దీనిలో నుంచి బయటికి రాబోతున్నారా లేదా అనే కోణంలో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు 14 రోజులు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించమని అడిగారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు, అంటే 9 రోజులు కస్టడీ పొడిగించారు. కాబట్టి నెక్స్ట్ మరోసారి కవితను ఇటు తిహార్ జైలు నుంచి మరోసారి ఏప్రిల్ 23వ తేదీన ఢిల్లీలోని రోజా అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో అంటే ఒక రోజులో చూసుకోవాలి. కవితను మరోసారి సాధారణ బెయిల్ కోసం ఢిల్లీలో రోజా అవెన్యూ కోర్టులో మరోసారి వాదనలు వినిపిస్తాయి. కవితకు బెయిల్ వస్తుందా, రావటం లేదా, కవిత ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఇంకా కోర్టులో ఎన్ని రోజులు ఉండబోతారు, జ్యుడిషియల్ రిమాండ్లో ఎన్ని రోజులు ఉండబోతారు, ఇటు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, మరి ఈ దర్యాప్తు సంస్థలు ఈ కేసుని ఎంత త్వరగా క్లోజ్ చేయాలంటే వీళ్ళు ఎవరెవరైతే నాయకులు, ఈ పాత్రధారులు, సూత్రధారులు ఈ కేసులో ఉన్నారు వీళ్ళందరిపైన ఎటువంటి విధంగా ముందుకెళ్తారు, కేసుని ఎప్పుడు క్లోజ్ చేస్తారో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి.